నమస్తే. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకి మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కొత్త రేషన్ కార్డులని అప్లై చేసుకునేందుకు రాష్ట్రంలో జూలై 31వ తేదీన ఏర్పాటు చేసినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో పక్కన దీనిలో ముగ్గురు వ్యక్తులు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళ సమక్షంలో ఏర్పడ్డటువంటి ఏదైతే సబ్ కమిటీ ఉందో ఈ సబ్ కమిటీ మరి కాసేపట్లో భేటీ కాబోతా ఉంది. ఈ భేటీలో కీలకమైనటువంటి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి రాబోతా ఉంది. రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తును ఎవరు చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఎవరు దీనిపైన అర్హులు అన్నటువంటి దానిపైన ఒక సంబంధించినటువంటి గైడ్లైన్స్ని, ఒక మార్గదర్శకాలని విడుదల చేయబోతా ఉన్నారు. మరి ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చా? మరి రేషన్ కార్డులో తండ్రి అలాగే తల్లి పేరు, కొడుకుల పేరులో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి కూతుర్ల పేరులో లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి లేకపోతుంటే కొత్త పాత అన్ని కలిసి ఒకటేసారి ఇస్తారా? అసలు దీనికి అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అన్నటువంటి దానిపైన మరి కాసేపట్లో దీనిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉన్నది. జూలై 31వ తేదీన మంత్రి ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక కీలకమైనటువంటి అసెంబ్లీ సాక్షిగా ఒక కమిటీని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మరి ఒక క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి దీంట్లో సబ్ కమిటీని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దీనికి ముఖ్యంగా ఈ సబ్ కమిటీ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, హెల్త్ కార్డులకు సంబంధించినటువంటి విషయాన్ని దీనిపైన డిస్కషన్ చేస్తాం. దీనిపైన ఈ సబ్ కమిటీ ఎవరెవరు అర్హులు, దీనికి ఎంత ల్యాండ్ ఉండాలి, ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళు అర్హులు, దీనికి అనర్హులు ఎవరు అన్నటువంటి దానిపైన చర్చిస్తామని చెప్పేసి గతంలో జూలై 31వ తేదీన అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి ఈ కమిటీలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ ముగ్గురు సమక్షంలో ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మరికొద్ది రోజుల్లో వచ్చేటువంటి 15-20 రోజుల్లో ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు కాబోతూ ఉంది. ఇన్ని రోజులేమో రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఆ కుటుంబ సభ్యులు ఒక రేషన్ కార్డులో ఒక ముగ్గురు ఉన్నట్టు అయితుంటే ఆ ముగ్గురిట్లో ఎవరు ఉన్నప్పటికీ పోయి అక్కడ ఫింగర్ ప్రింట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ రేషన్ షాపుల్లో ఇచ్చేటువంటి సరుకులను తీసుకునేది. లేకపోతుంటే కొన్నిసార్లు సెల్ ఫోన్కి వచ్చినటువంటి ఓటీపీ ఆధారంగా దాంట్లో ఆ తీసుకున్నటువంటి వాళ్ళు సరుకులు. ఇప్పుడు నేరుగా రేషన్ కార్డు ఒక A4 సైజ్ పేపర్, అంటే ఈ సైజు పేపర్లో ఉన్నటువంటి చూడడం జరిగింది. మరికొన్ని సంబంధించినటువంటి ఫ్యామిలీ ఫోటోతోటి పెద్ద సైజులో ఉన్నటువంటి రేషన్ కార్డులు చూడడం జరిగింది. ఇప్పుడు కేవలం రేషన్ కార్డుల సైజు మన ఏటీఎం కార్డు ఎలా ఉంటుందో ఆ సైజులో ఉండాలని చెప్పేసి ఈ సబ్ కమిటీ భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ యొక్క ఏదైతే మనం ఏటీఎం కార్డు తీసుకొని వెళ్ళి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకున్నటువంటి విధంగానే, స్వైప్ చేసినటువంటి విధంగానే ఈ స్వైప్ మోడ్లో ఈ యొక్క కార్డులని మంజూరు చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. బిలో ప్రాపర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి, అర్హులైనటువంటి అందరికీ రేషన్ కార్డులు అందించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఇదే దశలో మరో కీలకమైనటువంటి అంశం రేషన్ షాపులలో ఇచ్చేటువంటి బియ్యం, దొడ్డు బియ్యం, కొంతమంది అక్రమార్కులు వీటన్నిటి కూడా బయటి రాష్ట్రాలకు తరలించకపోతా ఉన్నారు. చాలామంది బియ్యం దొడ్డుకుండడంతో ఎవరు కూడా తినట్లేదు. రేషన్ షాపులలో ఇప్పుడు ఇచ్చేటువంటి సరుకులు కేవలం రేషన్ బియ్యం మాత్రమే. గతంలో 8-9 సరుకులు ఇచ్చేది, కానీ ఇప్పుడు ఆ సరుకులు ఎక్కడ వేరే తెలియదు. సబ్బులతో పాటు ఆ పప్పులు, ఉప్పులు, గోధుమలు, ఆ పిండి, ఉప్పు అట్లాంటివి ఇచ్చేది. కానీ కేవలం రేషన్ కార్డు అనేది రేషన్ షాపులో బియ్యానికి మాత్రమే ఉపయోగపడతా ఉంది. ఇక రెండో అంశానికి వచ్చినట్టు ఉంటే రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్క ప్రభుత్వం
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో గ్యాస్ సిలిండర్లో సబ్సిడీ కావాలన్నా, రేపో మాపో 2500 రూపాయలు రావాలన్నా, రైతు రుణమాఫీ కావాలన్నా, రేపు రైతు భరోసా ఇవ్వాలన్నా, ముఖ్యంగా రేషన్ కార్డుతోటి ప్రామాణికం చేస్తూ ఉంది ప్రభుత్వాలు. రేషన్ కార్డు లేకపోవడంతో చాలామందికి ఇప్పటికి రుణమాఫీ కాకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఇలా రేషన్ షాపులో ఇచ్చేటువంటి బియ్యానికో ఉప్పుకో పప్పుకో కాదు, ఇలా రేషన్ కార్డు ఉంటే ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉందో వాటన్నిటి కూడా రావాలంటే రేషన్ కార్డు మస్ట్ కాబోతూ ఉంది. కాబట్టి చాలామంది రేషన్ కార్డు కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ విషయం ఇట్లా పక్కన పెడితే ఈ రేషన్ కార్డు సంబంధించిన రూల్స్ను కూడా చిట్ట చివరిలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. రేషన్ కార్డులో రాష్ట్రంలో తెలంగాణ వచ్చేటువంటి వరకు తెలంగాణలో ఉన్నటువంటి రేషన్ కార్డుల సంఖ్య 91,68,300 సంబంధించినటువంటి కార్డులట. 91,68,000 చిల్లర కార్డులు. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దశలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. 10 ఏళ్ల కాడి నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. పెళ్ళైనటువంటి కుటుంబం ఏదైతే ఉంటుందో ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యురాలు ఎవరైతే వాళ్ళ కూతురు ఉంటే ఆ కూతురికి మ్యారేజ్ అయితే ఇమ్మీడియట్గా ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి ఆ పేరును తొలగించడం జరిగింది. కానీ మరి అక్కడ కొత్తగా పెళ్ళైనటువంటి ఆయనకు ఈ రేషన్ కార్డులో పేరును తొలగించినటువంటి ఆమె ఒక కుటుంబంగా ఏర్పడుతుంది కదా, వాళ్ళకు కొత్త రేషన్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడలేదు. ఇట్లా చాలామంది అనర్హులైపోయారు. వాళ్ళకి రేషన్ కార్డు లేదు, 10 ఏళ్ళుగా రేషన్ కార్డు లేకపోవడంతో ఒక్కొక్కరు సంబంధించినటువంటి ఇంట్లో భార్య, భర్త, 2 పిల్లలు, అంటే 4 కూడా ఏ పథకానికి అనర్హులుగా మిగిలిపోతూ ఉన్నారు. ఇది కేసీఆర్ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక చర్య. ఇది రేషన్ కార్డు ఎక్కడ ఇవ్వలేదు. అయితే ఇదే రేషన్ కార్డులని కొత్త వాళ్ళతోటి పాటు పాత వాళ్ళకి సైతం అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి, అంటే పాతగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలన్నటువంటి ఒక నిర్ణయాన్ని ఈ సబ్ కమిటీ ప్రకటించబోతా ఉంది. మళ్ళీ అప్లై చేసుకోవాలట. అయితే ప్రజాపాలనలో ముందుగా సమగ్ర కుటుంబ సర్వే చేస్తే కేసీఆర్ ఏ విధంగా చేస్తే పక్కనున్నటువంటి రాష్ట్రాల వాళ్ళు కూడా ఏ విధంగానైతే తమ గ్రామాలకు రావడం జరిగిందో ఆ గొర్రె బర్రె మనుషులు ఎంతమంది ఉన్నారు, కుక్కలు ఎంత ఉన్నారు, పిల్లలు ఎంత ఉన్నాయని చెప్పేసి ఏదైతే లెక్క చేసుకున్నారో సమగ్ర కుటుంబ సర్వేలో, అదే తీరుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి దశలో వాళ్ళు చెప్పినటువంటిది ప్రజాపాలన దరఖాస్తులు. ఈ దరఖాస్తు నింపనట్టయితుంటే మీరు ఏ పథకానికి కూడా అర్హులు కాదు అని చెప్పేసి ప్రభుత్వం నుంచి చెప్పడంతో చాలామంది బయట రాష్ట్రంలో బతకడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఊర్లోకి రావడం, ఊర్లో ప్రజాపాలన దరఖాస్తులో ఫిల్ చేయడం జరిగింది. రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ముఖ్యంగా చాలామంది దరఖాస్తులు చేయడం జరిగింది. ఇల్లు లేనటువంటి వాళ్ళు, గ్యాస్ లేనటువంటి వాళ్ళు, పెన్షన్ రాకపోతే వీటన్నిటిపైన దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. దీంట్లో రేషన్ కార్డు కోసం ఎక్కడ కూడా ఒక కాలంను పెట్టలేదు. కానీ దాంట్లో వైట్ పేపర్లో మాకు రేషన్ కార్డు లేదు, మా కుటుంబ సభ్యులు ఇంతమంది ఉన్నామని చెప్పేసి వాళ్ళ ఆధార్ కార్డులు సబ్మిట్ చేయడం జరిగింది. మరి వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చా? మరి లేకపోతే ప్రజాపాలన దరఖాస్తు సరిపోతుందా? దీనిపైన కూడా క్లారిటీ ఇవ్వాలి. సరే, మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళతో పాటు పాత రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళకి సైతం అందరికీ ఒకే రకమైనటువంటి కార్డులని, ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి ఒక కార్డులని, రేషన్ కార్డులని మంజూరు చేయబోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి దాంట్లో సన్న బియ్యానికి సంబంధించి ఇంతకుముందు చెప్పడం జరిగింది. సన్న బియ్యం ఇంకొక 2-3 నెలల తర్వాత ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డుల మంజూరు తర్వాత సన్న బియ్యాన్ని ప్రతి ఒక్క రేషన్ కార్డు అర్హులైనటువంటి రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి సన్న బియ్యం ఇవ్వాలన్నటువంటి ఒక ధోరణితోటి ప్రభుత్వం ఆ దిశగా వెళ్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి సన్న వడ్లకి బోనస్ను కూడా ప్రభుత్వం చెల్లించబోతా ఉంది. కాబట్టి ఈ యొక్క రైతులు పండించినటువంటి సన్నధాన్యాన్ని ప్రభుత్వం సేకరించినటువంటి బియ్యాన్ని ఇక్కడ ఏదైతే రేషన్ కార్డుదారులకి ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఇది రేషన్ కార్డుల ప్రక్రియ మరి ఒక వారం 10-15 రోజులలో ఇది అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 15 రోజుల తర్వాత నుండి మరి ఈ యొక్క కార్డులకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్స్ తీసుకొని ఇక
ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉంది. మరి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఎవరు దరఖాస్తు చేసుకోవాలి అన్నటువంటి దానిపైన కూడా మరి కాసేపట్లో కొంత సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో ఎవరెవరు అర్హులు, ఎవరు అనర్హులు అన్నట్టు దానిపైన చూసినట్టయితే ఉంటే రేషన్ కార్డులు ఇప్పటి వరకు మనకున్నటువంటి రేషన్ కార్డులు దరిదాపుగా 91,68,68,000 రూపాయలు, 68,000 కార్డులు, 91,68,000 కార్డులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇంకా చాలామంది దరిదాపుగా ఇంకా ఒక 30 నుంచి 40 లక్షల మందికి రేషన్ కార్డులు కావాలన్నటువంటి దరఖాస్తులు పెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా వాళ్ళందరికీ కూడా అంటే కొంతమందికి ఈ 91,68,000 కార్డులలో అనర్హులు చాలామంది ఉన్నారు. దీంట్లో కోటీశ్వరులు ఉన్నారు, బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ జాబర్స్ ఉన్నారు, ఐటీ కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇలా కూడా ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళని తీసేసేటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఏరివేత సంబంధించినటువంటిది కూడా ఉండబోతా ఉంది. దీనిలో చూసినట్టయితే ఉంటే ఇప్పటికీ ఎవరెవరు అర్హులైనటువంటి వాళ్ళని చూసినట్టయితే ఉంటే ఈ సబ్ కమిటీ తీసుకున్నటువంటి దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కనుక కట్టినట్టయితే ఆ కుటుంబంలో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారో వాళ్ళు అనర్హులు, వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. రెండోది 5 ఎకరాల లోపు ఉండేటువంటి వాళ్ళు, 5 ఎకరాల లోపు ఉంటే వాళ్ళు అర్హులుగా పరిగణిస్తారు. 5 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు అర్హులు కాదని చెప్పేటువంటి అవకాశం కనపడతా ఉంది. మరో పక్కన గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ ఉద్యోగం కనుక ఉన్నట్టయితే ఉంటే వాళ్ళకు కూడా ఈ రేషన్ కార్డుకు అర్హులు కారు అనేది తెలుస్తూ ఉంది. మరొక పక్కన గవర్నమెంట్ పెన్షన్ కనుక రిటైర్డ్ అయ్యి పెన్షన్ వచ్చినటువంటి వాళ్ళు ఏదైతే ఉంటుందో ఆ పెన్షన్ వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు అనర్హులో తేలినటువంటి అవకాశం కనబడతా ఉంది. మరొక పక్కన గ్రామీణ ప్రాంతంలో 1,50,000 1,50,000 లోపు ఉన్నటువంటి వాళ్ళు ఏది ఇన్కమ్ వాళ్ళ యొక్క ఆదాయం సంవత్సరానికి 1,50,000 మాత్రమే ఉండాలి. ఇక పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ విషయానికి వచ్చినట్టయితే ఉంటే పట్టణ ప్రాంతంలో 2 లక్షల లోపు మాత్రమే ఉండాలి. వీళ్ళు మాత్రమే అర్హులు. ఇది ఫైనల్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. వీటన్నిటిని కూడా ఇక్కడ సంబంధించినటువంటి ఇది ఎవరైతే ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో వీళ్ళందరూ నేరుగా మీ సేవ కార్యాలయానికి వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉంది. మీ సేవ ద్వారా వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలన్నటువంటి సమాచారం వినబడతా ఉంది. మీ సేవలో వాళ్ళకు సంబంధించినటువంటి ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, ఆ కుటుంబంలో పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళ ఆధార్ కార్డుతో పాటు ఏదైతే మీరు ప్రజాపాలనలో దరఖాస్తు చేసినటువంటి రిసిప్ట్ ఏవైతే ఇచ్చిందో ఆ రిసిప్ట్ను కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం మరి ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. అది కూడా తీసుకువెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి మీ సేవలో ఇచ్చేటువంటి ఫామ్లో ఈ యొక్క మీరు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారా, దరఖాస్తు చేసుకున్నట్టయితే ఆ దరఖాస్తు సంఖ్య ఎంతో ఫిల్ చేయమని చెప్పేసి ఒక కాలం ఉండేటువంటి అవకాశం కనబడతా ఉంది. దీన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సినటువంటి అవకాశం కనబడతా ఉంది. మొత్తానికైతే చాలా ఏళ్ళుగా పెండింగ్ ఉన్నటువంటి రేషన్ కార్డులకి రేపో మాపో మోక్షం కలిగించబోతా ఉంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. దీని తర్వాత అక్కడ ఉన్నటువంటి సన్న బియ్యాన్ని పంపిణీ చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక మరో పక్కన దామోదర్ రాజనరసింహ కూడా దీనిలో సబ్ కమిటీలో ఉన్నాడు. హెల్త్ కార్డులు సైతం కూడా గతంలో రేషన్ కార్డులతో ముడిపడి ఉండేది, రేషన్ కార్డే ప్రామాణికంగా ఉండేది హెల్త్ కార్డుకి, ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డు అని చెప్పేసి ఏదైతే మనం చెప్పడం జరుగుతూ ఉందో అట్లాంటిది.
ఇప్పుడు దీన్ని మరి ఏదైతే హెల్త్ కార్డుగా రేషన్ కార్డు వేరుగా ఉంటుంది, హెల్త్ కార్డు వేరుగా ఉంటుంది. 10 లక్షల లోపు ఉచితమైనటువంటి వైద్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఈ హెల్త్ కార్డు పైన కూడా ఈరోజు డిస్కషన్ చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ రేషన్ కార్డులపైనే ప్రధానమైనటువంటి చర్చ జరగబోతా ఉంది. ఆ చర్చలో భాగంగా చూసినట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి వాళ్ళు అర్హులు కాదు, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అర్హులు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు అనర్హులు, గవర్నమెంట్ పెన్షన్ వస్తున్నటువంటి వాళ్ళు సైతం కూడా అనర్హులు, గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 లోపు ఉండాలి, పట్టణ ప్రాంతంలో 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళు అర్హులుగా గుర్తించబోతా ఉన్నారు. అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు అందించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.